జడిదిపేట ల్యాండ్ ఎక్విజిషన్ ప్లస్ ల్యాండ్ ఎలినేషన్ అంటే వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ నేషనల్ హైవే వాళ్ళు అడిగారు. సో ఆ భూమి ఇన్స్పెక్షన్కి వచ్చాం. దీంట్లో ఒక రేట్ ఫిక్స్ చేయాలి, అట్లాగే నేషనల్ హైవే పనులు ఇమీడియట్గా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఒకసారి జస్ట్ ఒక ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది జగ్గయ్యపేట. గ్రావెల్ది మా దృష్టికి వచ్చింది. సో దానికి ఒక డివిజన్ లెవెల్ టీం వేసాము. వాళ్ళు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఎక్కడైనా తప్పులు ఉంటే అది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. డివిజన్ లెవెల్ ఒక టీం కొంతమంది రెవెన్యూ సర్వే డిపార్ట్మెంట్ మైనింగ్ వాళ్ళని పెట్టాము. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఒక వారంలో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పడం జరిగింది. ప్రెస్లోనే చూసాము మేము. సో అది మా తహసీల్దార్కి ఎంక్వైరీ చేయమని బ్రీఫ్ ఎంక్వైరీ చేయమని చెప్పాము. కానీ ఒక డివిజన్ లెవెల్ టీం పెడితే బాగుంటుందని ఇది ఒక సజెషన్ వచ్చింది. అందుకు కొంతమంది డీటెయిల్ని పెట్టాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లస్ సర్వే డిపార్ట్మెంట్ సర్వేయర్స్ని పెట్టాము. వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది ఎంతవరకు ఉంది, వాళ్ళు ఎంతవరకు లిమిట్ దాటిపోయారు. అట్లాగే ఈ మైనింగ్ విజిలెన్స్ వాళ్ళు వచ్చి కేసు బుక్ చేస్తారు. ఇది వారం లోపల ఎంక్వైరీ కంప్లీట్ చేస్తారు. జాయింట్ కలెక్టర్కి, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి, తర్వాత సబ్ కలెక్టర్ వారికి, ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. హైవే మీద పక్కన హైవేకి ఇరువైపులా రోడ్డుకి ఇరువైపులా గుంతలు తోముతున్నారని చెప్పేసి దానివల్ల ప్రమాదాలు తీవ్ర స్థాయిలో జరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేశాము. అదే కాకుండా కొంగరమల్లై గట్టు సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూమిలో కూడా లీజులు ఇచ్చారని చెప్పేసి దాంతోపాటు కొంగరమల్లై గట్టు కనుమరుగే పరిస్థితి ఉంది. కొంగరమల్లై గట్టు కూలిపోయే పరిస్థితి ఉంది. అది దేవస్థాన భూమి, కనీసం దేవస్థానంలో కూడా పట్టించుకోవట్లేదని చెప్తే కనీసం సబ్ కలెక్టర్ గారు స్పందిస్తూ అది దళితులకు ఇచ్చిన భూమి అని మేము చెప్తే మేము లీజుకి ఇచ్చిన మాట వాస్తవం అని అన్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రభుత్వ స్థలం దళితులకు ఇచ్చిన భూమిలో కూడా లీజులు తీసుకొని అమ్ముకున్న పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వం. ఈ పరిస్థితి కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నుంచి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఎంఆర్ఓ గారికి మేము హైవే రోడ్డు మీద సంబంధించిన దాంట్లో మాట్లాడాము, చర్చలు జరిపాము. అది 27 మీటర్ల వరకు తీసుకోవచ్చు అని చెప్పాడు. అంటే 27 మీటర్లు ఇష్టానుసారంగా తీసుకోవచ్చా అని మేము తెలియజేస్తున్నాము. ఇదే కాకుండా మేము లీగల్ సెల్ ద్వారా కోర్టు వారికి కూడా తెలియజేసాము జగ్గయ్యపేటలో. దాని మీద కూడా జడ్జి గారు వివరణ ఇచ్చాము. దాని మీద ఏం స్పందిస్తారో కోర్టు వారు తెలియజేస్తారు. అయితే అక్రమంగా జరిపే మైనింగ్ కాకుండా ఈరోజు గుంతల వల్ల ప్రమాదాలు చాలా తీవ్ర స్థాయిలో జరుగుతుంది. దాంతోపాటు రోడ్డు కూడా డ్యామేజ్ అయిపోయి రోడ్డు పూడిపోయే పరిస్థితి ఉంది, బీట్లు వారే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది అమ్మటిని నివారించాల్సిన అవసరం ఉంది. మేము జగ్గయ్యపేట CI2 తరఫున పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం, మీడియా ముఖంగా.